నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు చదువు అనేది నేరంగా పరిగణించే కాలంలో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను నెలకొల్పిన పోరాటశీలి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జయంతి సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాళి. తెనాలిలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర గానామృత మహోత్సవాలు. చివరి వారం వైభవంగా జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. కళ్యాణోత్సవంలో పాల్గొన్న 100 మందికి పైగా దంపతులు. పట్టణ బోసు రోడ్డులో 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడి. భారతదేశంలో మహిళలకు చదువు అనేది నేరంగా పరిగణించే కాలంలో ధైర్యంగా ఆ అంధకారాన్ని చీల్చి వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే చిరస్మరణీయురాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాళులర్పించారు. ప్రముఖ సంఘ సంస్కర్త, మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1831లో జన్మించిన సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. చదువే మహిళను శక్తివంతం చేస్తుందని, చదువే సమాజాన్ని మార్చుతుందని, ఆమె జీవితం బహిర్గతం చేసిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే చూపిన మార్గం నేటికి మనకు ప్రేరణగా చెబుతూ ఆమె ఆశయాలను కొనసాగిద్దామని శివకుమార్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, ప్రసాదం సురేష్, పెసర్లంక రమణ, కుర్ర శ్రీను, కోల వాసు, కమ్మాదుల కుమార్ స్వామి, కుర్ర జశ్వంత్ యాదవ్, ఏటూరు సాంబశివరావు, ఆర్ కృష్ణకుమార్, రాజు, కవేటి ఈశ్వరరావు, ఏ నరేంద్ర, పెదలంక రాము, సైదులు, బ్రదర్ ఆనంద్, షేక్ మీరావళి, షేక్ దుబాయ్ బాబు, మైల విజయనాయుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధ్యక్షుడు అకిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని మరి జయంతి వేడుకల్ని ఘనంగా ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పాలంటే మరి చిన్న వయసులోనే 9 సంవత్సరాలకే మరి పూలే గారిని వివాహమాడి మరి 12 సంవత్సరాలు కలిగినటువంటి మరి పూలే గారితో కలిసి ప్రయాణం చేసి మరి అనేక సంఘ సంస్కర్తగా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, ఈరోజు ఆరాధ్య దైవం అయినటువంటి సావిత్రిబాయి బాబా పూలే గారు మరి మహిళలకి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఈ సమాజంలో ప్రతి స్త్రీ మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క అడుగుజాడల్లో మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళటం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలటువంటి ఆశజ్యోతి అయినటువంటి పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలను అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకము. అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పొచ్చు. ఏమనంటే పూలే గారు సావిత్రిబాయి గారు రావడంతోనే ఆడపిల్లలు కూడా చదువుకోవచ్చు. ఆడపిల్లలకు కూడా విద్య అనేది చాలా ఉపయోగము. తల్లి అనేది చదువుకుని ఉంటే, తల్లికి కొత్త అక్షర జ్ఞానం ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆమె 12 సంవత్సరాల టైంలోనే ఊరు తిరిగి, వాడవాడ తిరిగి అందరినీ మరి ముఖ్యంగా అంటరానిది అడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అందరినీ, ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ ఒక అక్షర జ్ఞానం నేర్పు చేసి ఆ రోజుల్లోనే కుటుంబాల్లో ఒక వెలుగుననేది ఏర్పాటు చేయడం జరిగింది. వీరనారి ఏదైతే ఉందో మీరా ఆర్య గారిని కూడా మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి వీర మహిళలను ఏదైతే ఉన్నారో వారిని ప్రతి ఒక్కరిని కూడా మనం తెలుసుకోవాలంటే విద్య ద్వారే తెలుసుకోవాలని చెప్పని గవర్నమెంట్ని కూడా మేము ఒక్కసారి తెలియపరుస్తున్నాము. పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి వారి గురించి తెలుసుకోవాలడానికి పుస్తకాల్లో కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని గవర్నమెంట్ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఏదో రాజకీయ నాయకులు కాకుండా ఇలాంటి వారి కూడా తెలుసుకోవాలని చెప్పని ఒక దొంగలవి మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి భార్య గారు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు అన్నాబత్తులు శివకుమార్ గారి పిలుపు మేరకు బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా స్త్రీ చదువుకోవాలని చెప్పేసి ఆనాటి రోజుల్లోనే మరి స్త్రీ ముందుకొచ్చి మరి ఎన్నో
త్యాగాలు చేసి వీధి లైట్ల కింద దీపాల కింద రేత్రి సమయంలో స్త్రీలందరూ చాట కూడగొట్టి స్త్రీ చదువుకుంటూనే చైతన్యవంతులవుతారు. ఆనాటి పెత్తనాల్లో స్త్రీలు నలిగిపోతుంటే స్త్రీలు చదువుకున్న ద్వారా చైతన్యవంతులవుతారని చెప్పేసి నాటి ఉద్యమాలు ఎన్నో చేసి ఈరోజు మన స్త్రీలు ఈరోజు ఇంత గౌరవించబడతారంటే అట్లాంటి వాళ్ళు చేసిన త్యాగఫలమే అని చెప్పేసి తెలియపరుచుకున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం మహిళల విద్య కోసం వారి హక్కుల కోసం జీవితకాలం పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశంపై స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఉండాలని, వారు అందరితో పాటు విద్యను నేర్చుకోవాలని సావిత్రిబాయి పూలే కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల కోసం దేశంలోనే తొలి పాఠశాలలను ప్రారంభించారని వక్తలు స్మరించుకున్నారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణితపు దుర్గా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ తెనాలి పట్టణ ప్రెసిడెంట్ మహమ్మద్ కుద్దూస్, టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, అశోక్ వర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, చాటర్గడ్డ ఆంజనేయులు, అన్నం పిన్నారావు, దివి సత్యం, షేక్ సుబాని, కొడాలి సుబ్రహ్మణ్యం, నాని, రాజా రమేష్, చైతన్య, పవన్, శ్రావణ్, పెసర్లంక శ్రీను, వెంకటరత్నం, జశ్వంత్, దేశబోయిన పోతరాజు, బొంత నారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు. నిమ్న కులాలందరికీ కూడా విద్యని అందించడంలో మొట్టమొదటి ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని మన ప్రీతమ నేత శ్రీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి డెల్టా టైగర్, తెలుగుదేశం పార్టీ తెనాలి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సావిత్రిబాయి పూలే గారికి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మన సావిత్రిబాయి పూలే గారు మన సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు బాబు పూలే గారి ధర్మపత్ని అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రవేశించి చిన్న వయసులోనే భర్త సహకారంతో విద్యను అభ్యసించి ఈ సమాజంలో సమానత్వం అనేది లింగ వివక్ష లేకుండా అందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు అణగారిన వర్గాలు, శూద్రులు, బడుగు బలహీన వర్గాలు వీరందరి యొక్క విద్య కోసం పోరాడి ఎన్నో ఇబ్బందులు పడి సామాజిక సమానత్వానికి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు అగ్రకులాల దాష్టికానికి కూడా పూర్తిగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత మన సావిత్రిబాయి పూలే గారు. స్త్రీలందరికీ కూడా విద్యని నేర్పాలి అనే ఒక సత్సంకల్పంతో ఆనాడు మహిళా పాఠశాలను నెలకొల్పి స్త్రీలకు విద్య నేర్పే విధానంలో ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై మరి తను విధులకు వెళ్ళే సందర్భంలో అనేక అవమానాలకు గురవటమే కాకుండా తన యొక్క ఉనికిని చాటుకోవడానికి వారు పడిన కష్టం, వారు పడినటువంటి శ్రమ మనం కూడా ఈ రోజున కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు మంచి ప్రవర్తనతో మెలగాలని, నేరాలకు పాల్పడితే వారికి కఠిన శిక్షలు తప్పవని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ హెచ్చరించారు. పట్టణ 3 టౌన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని 30 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. 3 టౌన్ సిఐఎస్ఐ సాంబశివరావు సిబ్బంది శుక్రవారం రాత్రి వారందరినీ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఎదుట బైండ్ ఓవర్ చేయించారు. రౌడీ షీటర్లు పాల్పడిన నేరాల ప్రకారం 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పూచీకత్తు విధించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ రౌడీ షీట్ కలిగి ఉన్నవారు సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు. వారిపై నిఘా ఉంటుందని, ఎల్లప్పుడూ ఎలాంటి నేరాలకు పాల్పడినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచి వ్యక్తులకు సమాజంలో జీవిస్తుంటే వారిపై షీట్ను తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. కనిపిస్తున్నాయి 2022లో అన్ని కొట్టేసారంటాడు. 2022లో ఉన్న కేసు ఏంటి? 2023లో ఏం లేదు. 24లో 25లో ఏం లేవు ఇప్పుడు దాకా. ఎన్డీపీఎస్లో కూడా ఉన్నాడు. కనిపిస్తూ ఉంటుంది. ఎన్నాడున్నావు జైల్లో? మొత్తం మీద 4 కేసులు 5 కేసులు ఎన్నాడున్నావు? లేవు. చదువుకున్నావా?
ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చదువుకున్న వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఎవరెవరు ఏమేమి జరిగారు? నువ్వేం జరిగావు అంటే కేసులో ఉన్నట్టు చెప్తావంటే నువ్వేం ఇన్వాల్వ్ కాకుండానే కేసులోకి వచ్చావా? బీటెక్ చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదా నీకు? వాళ్ళు దేనికి పిలుస్తున్నారో, దేనికి వెళ్తున్నావో? బీటెక్ చదువుకున్నావు కదా, దేనికి పిలుస్తున్నారు? పోనీ అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు ఎందుకున్నావు? ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎందుకున్నావు? జరిగిన తర్వాత ఎందుకున్నావు? మరి పోలీసు కోఆపరేట్ చేసావా? ఇది జరిగింది, తప్పు జరుగుతోందని చదువుకున్న వాడిగా చదువుకోని వాడిని గైడ్ చేయాలి కదా నువ్వు. అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చెబుతున్నావు, కానీ నువ్వే పక్కా ప్లాన్ వేసావని దీంట్లో రికార్డులో. ప్లాన్ వేసిన దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా, ఉన్నావు లేదా? ప్లాన్ వేసావా లేదా? మరి ఏమి తెలియనట్టు చెప్తానండి, ఏమి తెలియనట్టు ఊరినట్టు వెళ్తుంటే ఇక్కడ నిలబెట్టారు నన్ను అన్నట్టు చెప్తానండి. మొత్తం ప్లాన్. చిన్నపిల్లల్ని ఏడిపించిన కేసులో ఉన్నారు, దొంగతనం కేసుల్లో ఉన్నారు, అవునా? ఇంకా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే కేసుల్లో ఉన్నారు, గంజాయి కేసుల్లో ఉన్నారు. ఇవన్నీ సంఘ వ్యతిరేక కార్యక్రమాలే. మీరు చేసే ప్రతిదీ సంఘ వ్యతిరేక కార్యక్రమమే, అర్థమైందా? ప్లాన్లు వేసి మర్డర్ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, అవునా కదా? 2004లో కేసు అయింది. ఎన్నేళ్ళు అయింది ఇప్పటికి? 21 ఏళ్ల తర్వాత కూడా వచ్చి నిలబడ్డావా లేదా? 2004 కేసు. ఏమేమి చేస్తున్నారో చూసి కేసులను బట్టి నేను 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు షూరిటీ బాండ్ నా ముందు మీరు సంతకం పెట్టి బైండ్ ఓవర్ అవుతారు, అర్థమైందా? ఇది ఈ రోజు నుంచి సంవత్సరం పాటు మీ మీద నిఘా ఉంటుంది. చిన్న తప్పు పనిలో ఇరుక్కున్న చిన్న తప్పు పని, దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఆ తప్పు చేయకుండా ఉండాలని, అంతే తప్ప మీ దగ్గర ఏదో డబ్బులు వసూలు చేయాలని కాదు, మిమ్మల్ని జైలుకు పంపించాలని కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి 3 టౌన్ పరిధిలో మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 30 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా, అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయటం, రేషన్ బియ్యం రవాణా చేయడం, దొంగ రవాణా, పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం, ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం. ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే, ఎంతమంది ఈ రౌడీ షీటర్లు తెనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. 4 స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికి సుమారు 671 మంది రౌడీ షీటర్లు వైండ్ ఓవర్ చేశాం సంవత్సరం పాటు. మరి ముఖ్యంగా మనకి తెనాలికి 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి, ఎక్కడా తప్పు జరగకుండా తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు బైండ్ ఓవర్కి ఇప్పటికే సుమారు 60-70 మంది దాకా నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. మొన్న మధ్య కూడా 30 మందిని చేశారు. ఈరోజు 30 మందిని రెగ్యులర్గా, ఇట్లా మాసివ్గా కాకుండా రెగ్యులర్గా డైలీ 2, 3, 5 నా దగ్గరికి బైండ్ ఓవర్ పెడతానన్నారు. మా సిఐ గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు బాగా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంటే వ్యవస్థ గాడి తప్పకుండా ఉండడంలో పోలీస్ పాత్ర అని కనుక మనం పరిశీలిస్తే సిఐ గారు మంచి హ్యుమానిటేరియన్, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన తెనాలి పరిధిలో పనిచేయడం గొప్ప విషయం అని చెప్పాలి. తెనాలి ప్రజల అదృష్టం కూడా. అల్టిమేట్గా మా పోలీసు కానివ్వండి, మేము కానివ్వండి, మా లక్ష్యం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం మా లక్ష్యం. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించే విధంగా కృషి చేయడమే మా పని. వీళ్ళందరినీ ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి ఏం చెప్పామంటే, తప్పు పని చేయకండి. ఇప్పుడు దాకా గతంలో ఏదో జరిగింది, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజంని యాక్సెప్ట్ చేయం, ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరైనా కాదుకూడదు, ఇలాగే ఉంటాం, మా పద్ధతి మార్చుకోమంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ చట్టం పెట్టి ఎవరిని ఎక్కడికి పంపించాలి, లోపలికి లోకల్ జైలుకి పంపించాలా లేకపోతే పీటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించాలా అనేది కూడా ఉన్నతాధికారులు నోటీసులో పెట్టి ఖచ్చితంగా రౌడీజాన్ని మాత్రం అరికడతాం, ఇందులో అనుమానం లేదు. దీనిలో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఎంతైనా ప్రశంసనీయమైన విషయం. మరి సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంలో. ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారో వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. రెగ్యులర్గా పోలీస్ స్టేషన్లో వీళ్ళని సంతకాలు పెట్టించడం,
వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా కనుక చూస్తే తెనాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం నెలకొంటుందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సిఐ గారు, ఇంతమందిని తీసుకొచ్చినందుకు. ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేద్దాం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేద్దాం. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా పోలీస్ వారితో సిఐ గారితో కలిసి వీళ్ళందరి ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అట్లాగే పిల్లలు వాళ్ళందరితో కూడా మాట్లాడి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ వీళ్ళందరి యాక్టివిటీస్ని కొంతమంది ఇళ్ళకి కూడా పోయి నైబర్స్ని కూడా ఎగ్జామ్ చేసి అందరినీ కూడా వాళ్ళ నేరం చేసినటువంటి విధానం, వాళ్ళ మీద ఎనిమి గ్రూప్ ఏం చేస్తూ ఉన్నారు, లేదా వీళ్ళు ఇంకెవరినైనా అటాక్ చేయడానికి లేదా ఇంకా కొంతమంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది కూడా మా డబ్ల్యూపీఓస్ ద్వారా, అదేవిధంగా వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కూలంకుషంగా స్టడీ చేసిన తర్వాత కొంతమందిని బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉండటంతో రీసెంట్గా ఒక 30 మెంబర్స్ని గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర, గోపాలకృష్ణ సార్ గారి దగ్గర హాజరుపెట్టి వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంతమందిని స్టడీ చేసి వీళ్ళందరూ బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉండటంతో వాళ్ళు కూడా ఈరోజు సార్ దగ్గర హాజరుపెట్టి సార్ ద్వారా కూడా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఉంటే మంచి, లేదంటే జైలుకి కూడా పంపిస్తానని 107 కింద బైండ్ ఓవర్ చేసిన తర్వాత 110 కింద బైండ్ ఓవర్ చేసిన తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. గతంలో ఒక వ్యక్తిని జైలుకు పంపించినటువంటి, అంటే బైండ్ ఓవర్ వైలేట్ చేసినటువంటి వ్యక్తిని జైలుకు కూడా పంపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి సార్ మీద మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకు ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే, ఏదో ఒక ఇన్సిడెంట్ జరగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలుచుకుంటారు, అందరు కలిసి అటాక్ చేస్తారు, అందరూ కూడా మర్డర్ కేసులో ముద్దాయిలు అవుతున్నటువంటి నేర చరిత్ర మేము స్టడీ చేసిన దాంట్లో ఉంది. కాబట్టి వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది యూత్ ఉన్నారు, కొద్దిగా చెడు నడత కలిగి తల్లిదండ్రుల సంరక్షణలో లేనటువంటి యూత్ చాలామంది ఉన్నారు. కొంతమంది గాంజాయికి అడిక్ట్ అయ్యి గతంలో క్రిమినల్ కేసులో ముద్దాయిలుగా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి తెనాలి పట్టణ బీజేపీ పార్టీ వెస్ట్ జోన్ అధ్యక్షుడు ఎర్రంరాజు సందీప్ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఏళ్ల కామేశ్వరరావు ఖండించారు. పట్టణ బీజేపీలో వెస్ట్ జోన్ కు సంబంధించిన ఎల్లా కామేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ గా లేడని, ఆయనకు బీజేపీ పార్టీలో ఎటువంటి పదవులు లేవంటూ వెస్ట్ జోన్ అధ్యక్షుడు ఎర్రంరాజు సందీప్ రాజు చేసిన వ్యాఖ్యలను ఎల్లా కామేశ్వరరావు ఖండించారు. శనివారం విలేకరుల సమావేశంలో సందీప్ రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు. దీనిపై రాష్ట్ర అథారిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ క్రియాశీలక సభ్యుడు డీకే మారుతి శంకర్, ప్రాథమిక సభ్యులైన గద్దలగుంట పూర్ణ, జె క్రాంతిప్రియ, వై పద్మావతి, ఏ పద్మావతి తదితర బీజేపీ సభ్యులు ఎల్లా కామేశ్వరరావుకు మద్దతుగా పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఎల్లా కామేశ్వరరావు. నేను భారతీయ జనతా పార్టీ తెనాలి వెస్ట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ని. మళ్ళా చెబుతున్నా మీకు, తెనాలి వెస్ట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ని. నిన్న మా మండల ప్రెసిడెంటు ప్రెస్ మీట్ పెట్టి అతనికి ఈ పార్టీలో ఏ బాధ్యతలు లేవని చెప్పని అతను ప్రెస్పూర్వకంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముందుగా ఏదైతే మా పార్టీకి సంబంధించి చూడండి, ఈ సరళ యాప్ అని ఉండిద్ది, పార్టీకి సంబంధించి సరళ యాప్. దీనిలో మనం ప్రొఫైల్లోకి వెళ్తే కరెంట్ డిజిగ్నేషన్ అని ఉంది చూడండి. ఈ కరెంట్ డిజిగ్నేషన్లో చూడండి, మండల వైస్ ప్రెసిడెంట్ అని స్టేట్ బాడీ వాళ్ళే నాకు ఇచ్చింది. అది స్టేట్ కమిటీ వాళ్ళు ఇచ్చారు. అతను ఏ బాధ్యతలు లేవని చెప్పని చెప్పడం జరిగింది. అతను ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేశాడు. ఇది పార్టీకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పార్టీ. ఇది ఎట్ట పడితే అట్ట అతను ప్రెస్ మీట్లకు వచ్చి ఏది పడితే అది అనుచిత వ్యాఖ్యలు చేస్తే సరిపోదు. ఇక్కడ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది మాకు. ఏదైనా నా మీద ఎలిగేషన్ చేయాలనుకున్నప్పుడు ఆ కమిటీలో అతను వెళ్ళి చెప్పుకోవాలి. కానీ ఊరినే ఇక జిల్లా ప్రెసిడెంట్ స్వయంగా జిల్లా ప్రెసిడెంట్ చెప్పమన్నాడని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వీళ్ళ మీద రేపు స్టేటు ప్రెసిడెంట్ గారికి ఇతని మీద మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం.
24 జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ జనరల్ ఎలక్షన్ 3 నెలల ముందు నుంచి మేము ప్రతి మండలంలో తిరిగాం. తెనాలి మండలం, తెనాలి టౌన్కు సంబంధించి ఈ ఏదైతే ఉందో కూటమి అభ్యర్థి మనోహర్ గారి ప్రచారం అతను గెలుపు కొరకు మేము తిరిగాం. వీళ్ళెవరు లేరు ఆ రోజు, ఈ చెప్పినోడు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు లేరు. మళ్ళా అగైన్ జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని నాటి జైలు లేపిస్తారనే భయంతో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఎవడు వచ్చినోడు లేడు ప్రచారానికి. మేము తిరిగి కూటమి అభ్యర్థిని గెలిపించుకున్నాం. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఆ రోజు కన్వీనర్గా ఉన్న వాసుదేవ నాయుడు సాక్ష్యం దానికి. పొద్దున్నే 6ంటికి పోతే రాత్రి 10-11 అయ్యేది. నేను ఎవరి దగ్గర ఏ రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను పార్టీకి చేశాను. ఈరోజు ఇలాంటి వ్యక్తి క్రియాశీలకం కూడా నేను 104 మంది సభ్యులు చేశాను. ఇదిగో క్రియాశీలక సభ్యులందరూ నాకు మద్దతుగా ఇచ్చిన వాళ్ళందరూ వీళ్ళు సభ్యత్వం చేయించుకున్నారు. ఇంతమంది నేను క్రియాశీలకాలు చేసి పార్టీలో స్వయంగా స్టేట్ పార్టీ నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే ఆ రోజు నేను ప్రెసిడెంట్ నన్ను ఉండమంటే నేను ఉండలేనండి, నేను ఎక్కువ సమయం కేటాయించలేను దీని మీద. ఎందుకంటే నేను సోషల్ యాక్టివిటీస్ట్గా ఉంటాను, ఆర్టీఏ యాక్టివిటీస్ట్గా ఉంటాను. ఈ కార్యక్రమాలకి దేవాలయ భూములకు సంబంధించి కానీ అన్ని మతస్థుల మీద కానీ నేను ఫైట్ చేయాలంటే ఎక్కువ టైం నేను పార్టీకి స్పెండ్ చేయలేను అని చెప్పి నేను ఆ రోజు ఆ పదవిని నేను వదులుకుంటే అతనికి వచ్చింది. అంతేగాని అతను ఏదైనా క్రెడిబిలిటీ ఉన్న కంటెంట్ ఉన్న వ్యక్తి కాదు, కట్అవుట్ ఉన్న వ్యక్తి కాదు. ఇట్లాంటి వాడు వచ్చి ఈరోజు నా మీద ప్రెస్ మీట్ పెడతామంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకప్పుడు సావిత్రిబాయి పూలే గారు కూడా ఒక ఆడవారికి కానీ పిల్లలకు కానీ ఈ మహిళలకి మన విద్యాబోధన చేయడానికి వెళ్తుంటే మన పేడ నీళ్ళు ఆమె మీద చల్లినట్టుగా ఈ రోజున వాళ్ళు కార్యక్రమాలు చేసే వాళ్ళని చేయనివ్వరు. ఆ రకమైన పద్ధతిని భారతీయ జనతా పార్టీ కానీ తెనాలిలో ఉండే కొంతమంది హిందూవాదులు కానీ చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక సభ్యుడు నేను. సో మేము కొన్ని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తుంటే వీళ్ళు ఒక అసూయతనంతో కుళ్ళుతనంతో చేసే కుట్రలుగా అవి భావిస్తున్నాం. దీన్ని మన కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన తరఫున మేము స్టేట్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా స్టేట్ బీజేపీ పార్టీ వాళ్ళని మేము కోరుతున్నాం. పనికి మాలిన వాళ్ళందరికీ పదవులు ఇస్తే ఇలానే ఉంటుంది. పనికి మాలిన వాళ్ళకి పదవులు ఇస్తే ఎలా ఉంటుంది అనేది తెలిసి కూడా పదవులు ఇవ్వటం చాలా తప్పది. ఏదైనా చేయాలి అనుకుంటే పోరాటం హిందూ బంధువుల మీద, హిందువుల గురించి చేసేటప్పుడు వ్యాఖ్యలు చేసేటప్పుడు వాటి మీద చేయండి, ఇట్లాంటి వాటి మీద కాదు చేసేది. మీరు స్టేట్ కన్వీనర్లు అవ్వండి, టౌన్ కన్వీనర్లు అవ్వండి, ఏదైనా అవ్వండి, కానీ మీరు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎవరు ఏంటనేది 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మిమ్మల్ని మేమన్నాం అనుకో అప్పుడు మీకు ఎలా ఉంటుంది చూసుకొని, ఎవరు ఎలాంటి వాళ్ళు, మన పార్టీ ఏంటనేది మీరు చూసుకొని మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి ఎప్పుడైనా సరే. వీటిని మాత్రం అతను అన్న మాటలను మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకని చెప్పి అతని మీద మేము సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని బీజేపీ కన్వీనర్ గారు. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. స్థానిక మార్కెట్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళా విద్యకు పాటుపడిన ఆమె గురించి స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి భీష్మపాములు, పట్టణ అధ్యక్షుడు చట్టు శ్రీనివాసరావు, కరేటి రవికుమార్, తాడిపోయిన పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణ మార్కెట్ సెంటర్లో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో బీసీలు అందరం కలిసి ఘనంగా సావిత్రిబాయి పూలే గారు జయంతి చేసుకోవడం జరిగింది. 195వ జయంతి చేసుకోవడం జరిగింది. ఆమె ఈరోజు మీరు నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఈరోజు మా ముందు లేకపోయినా కూడా భావితరాలకి
ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారంటే ఆమె ఒక ఫస్ట్లో చదువుకొని ఫస్ట్ మహిళ కాబట్టి ఉపాధ్యాయులు కాబట్టి ఫస్ట్ చదువుకొని ఈ దేశంలో ఫస్ట్ మహిళ ఆమె కాబట్టి అందరం కలిసి ఆమెను స్మరించుకొని దేశానికి భావితరాలకి మంచి పేరు పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మహిళలు కూడా ఉండే కొందికి మహిళలు కూడా మగవాళ్ళ కన్నా ఎక్కువ ఉద్యోగాలు కాదు ఏదైనా సరే మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇంకా మహిళలు ముందుకు చదువుకొని 159వ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ నవసైన్య చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. విఎస్ఆర్ కాలేజ్ రోడ్డులో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న 12వ శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 19వ రోజైన శనివారం అత్యంత వైభవం తిరుమంజనం అష్టోత్తర తిరుప్ప తీర్థ ప్రసాద గోష్ఠి అమ్మవారికి సారె ఉత్సవం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి సమతా శోభయాత్రను వేలాది మందితో నిర్వహించనున్నట్లు చెప్పారు. గాడిబావి సెంటర్లోని రామాలయం నుంచి సమతా శోభయాత్ర బయలుదేరి గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్డు నుంచి విఎస్ఆర్ కాలేజ్ రోడ్డులో శరణాగతి గోష్ఠి ఉత్సవ ప్రదేశానికి చేరుకుంటుందని వివరించారు. వేలాదిగా భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన శరణాగతి గోష్ఠిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఈనాడు మనం రేపు జరగబోయేటువంటి 7వ తారీఖు రోజు సాయంకాలం గోదాదేవి 10 మందిని కలుపుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. అలా 10 మందితో కలిసి భగవంతుడి సేవిస్తే అందరికీ ఆనందం. అందము ఆనందము రామానుజాయ సంబంధం అంటారు. అంటే భగవద్భక్తులందరూ కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ భగవంతుడు ఆనందపడతాడు. తల్లిదండ్రులకి తమ సంతానం అంతా ఒక చోటకి చేరితే ఆనందం కలుగుతుంది. ఒకరొక్కరుగా వస్తే ఆనందం కలగదు. అలాగే అందరూ కలిసి వెళ్ళాలని భగవంతుడి దగ్గరికి గోదాదేవి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి పేరే సమత, అందరం కలిసి అని అర్థం. ఆ సమతా శోభాయాత్ర అందరం కలిసి ఒక సమతా శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అది రేపు 7వ తారీఖు చక్కగా మనం గురువారం 7వ తారీఖు గురువారం రోజున మన అందరం కలిసి సమతా శోభాయాత్ర బుధవారం రోజున 7వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి రామాలయం దగ్గర మన మార్కెట్లో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి సమతా శోభాయాత్ర, అక్కడి నుంచి గాంధీ చౌక్ నుంచి మన క్రమంగా మనం ఈ యాత్ర సాగుతూ ఉంటుంది. సాకల చెరువు మీదుగా అక్కడి నుంచి మన ప్రాంగణం దాకా ఈ యాత్ర కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్బంధువులందరూ కూడా భగవంతుడి మీద ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని చేరాలి అనేటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాలి. చక్కగా మన భగవత్ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఏదో యాత్ర అంటే ఉన్న ప్రదర్శన కాదు, భగవత్ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు పంచుకుంటూ ముందుకు సాగాలి. ఆ భగవంతుడి మీద వారికి కూడా ప్రేమ కలగాలి. వారు కూడా భగవంతుడిని శరణాగతి చెయ్యాలి. భగవంతుడిని శరణాగతి చేస్తే మన కుటుంబాల్లో ఆనందం అనేటువంటిది వెల్లు విరుస్తూ ఉంటుంది. అన్ని ఆనందాలు లభిస్తాయి, అన్ని సుఖాలు లభిస్తాయి. దానికోసం సాగేటువంటి సమతాయాత్ర మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్న మన తెనాలి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భగవద్భక్తులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా ప్రార్థన. పట్టణ బాలాజీరావుపేటలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృత ఉత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. చివరి వారం వేడుకల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం జరిపారు. పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సంస్థ శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 వారాలుగా ప్రతి శనివారం జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర గానామృత ఉత్సవాలు చివరి శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంతో బృంద సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించారు. ఇదే వేడుకలో వైకానస పండితులు నారాయణం గోవర్ధన్, లక్ష్మీ రఘురాం, నాగమారుతి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం జరిపారు. దాదాపు 100 మంది దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
వైఖానస పండితులు శాస్త్రోక్తంగా క్రతువును నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు నోరి నారాయణమూర్తి, ములుకుట్ల విశ్వనాథ శర్మ పాల్గొన్నారు. భూదాన విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపొందిస్తున్నామని, అందులో కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, నారాయణ అష్టాక్షరి మహాస్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. ఇదే సందర్భంగా శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నూతన సంవత్సర క్యాలెండర్ను తెనాలి డబుల్ హార్స్ అధినేత నారాయణ అష్టాక్షరి మంత్రస్తూప కమిటీ అధ్యక్షులు మునగాల మోహన శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ విగ్రహ శ్రీనివాస ట్రస్టు గత సంవత్సరం కాలం నుండి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపొందించేందుకు సంకల్పించడమైంది. ఆ యొక్క దివ్యక్షేత్రం నందు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము, అలాగే నారాయణ అష్టాక్షరి మహాస్తూపాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ అందులో భాగంగా గత 7 వారాలుగా శ్రీ కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు 7 శనివారాలు ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుని ఈ రోజున 7వ శనివారం సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో రంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వైఖానస పండితులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శాస్త్రోక్తంగా కళ్యాణ కథ నిర్వహించడం జరిగింది. నిమ్మ ఫలాలతో అమ్మవారికి విశేష అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేస్తే అమ్మవారు చల్లగా చూస్తుంది. ఆ నమ్మకంతో మహిళా భక్తులు అమ్మవారిని కొలుచుకున్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి నిమ్మ ఫలాలతో విశేష అలంకారం చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. నిమ్మ ఫలాలతో అలంకారం చేస్తే అమ్మవారు చల్లగా చూస్తుందని పురాణాల్లో చెప్పినట్టుగా నిర్వాహకులు తెలిపారు. పుచ్చ శైలస ఆధ్వర్యంలో భక్త బృందం ఈ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం భక్తులకు నిమ్మ ఫలాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుమలత, అహల్య, రాజేశ్వరి, పావని, రాజ్యలక్ష్మి, విజయ, ఇందిరా, పద్మజ, ఉమా, సామవేద లక్ష్మి పాల్గొన్నారు. ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు రాఘవ పర్యవేక్షించారు. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఈరోజు వార్షికంగా జరిగే పౌర్ణమోత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలతో అలంకారం చేయటం జరిగింది. తదుపరి ఈ నిమ్మకాయలను భక్తులందరికీ మన పుచ్చ శైలజ గారి భక్త బృందం తదితరులు వితరణ చేస్తారు. ఈ తీసుకున్న భక్తులు వీటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రేపు 3వ తారీఖు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి శివముక్కోటి, ఈ ఉదయం శివముక్కోటి కార్యక్రమం, భక్తులకి తీర్థ ప్రసాదాలు వినియోగం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 5 గంటలకి దీపోత్సవ కార్యక్రమం ఉన్నది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. తదుపరి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి నోరి నారాయణమూర్తి గారిచే శివ వైభవం అనే ప్రవచన కార్యక్రమం 6 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నందు భక్తులందరూ పాల్గొని 6 నుంచి 8 గంటల వరకు శివ వైభవంపై శ్రీ నోరి నారాయణమూర్తి వారి ప్రవచన కార్యక్రమం ఉంటుంది. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి మేము పౌర్ణమి ఉయ్యాల సేవ చాలా కాలం నుంచి చేస్తున్నాము. అయితే గత కొన్ని రోజులుగా విశేష అలంకారాలు చేయాలనే సంకల్పంతో ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క అలంకారం చేస్తున్నాము. ఈ పౌర్ణమి నిమ్మ ఫలములతో అమ్మవారికి అలంకారం చేశాము. ఈ నిమ్మ ఫలములతో అలంకారం వల్ల చాలా శక్తి అమ్మవారికి కలుగుతుందని, ఆ శక్తితో మనందరినీ తల్లి రక్షిస్తుందని మన పురాణాల్లో ఉన్నది. ఇది పెద్దలందరినీ కనుక్కుని అమ్మవారికి ఈ నిమ్మ ఫలములతో ఈ అలంకారం ఈరోజు చేశాము. దీని తర్వాత ఈ నిమ్మ ఫలముల్ని వచ్చిన భక్తులందరికీ పంచి ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన నా స్నేహితులు, మా భక్త బృందం పట్టణ బోసు రోడ్డులో రోడ్డు వెడల్పు, మురుగు కాల్వల నిర్మాణానికి 2 కోట్ల రూపాయల విలువైన పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. తెనాలి పట్టణ పాత నవయుగ హోటల్ దగ్గర నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు రోడ్డు వెడల్పు, సాయిబాబా గుడి దగ్గర నుంచి చిన్నరావూరు పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ పనులను మున్సిపాలిటీ చేపట్టింది. మొత్తం 2 కోట్ల విలువైన ఈ పనులకు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ గంగానమ్మపేటలోని పాత శివాలయంలో ఆరుద్ర మహోత్సవం శివముక్కోటి వైభవంగా నిర్వహించారు. అన్నదాన సమారాధన వస్త్రదానం జరిగాయి. జంగమదేవర అన్నదాన సమాజం తెనాలి 41వ వార్షికోత్సవంలో భాగంగా స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఆరుద్ర మహోత్సవం శివముక్కోటి నిర్వహించారు. జంగమదేవరులు అంటే మహేశ్వరులకు అన్నదాన సమారాధన వస్త్రదానం చేశారు. ముందుగా ఉదయం 9 గంటలకు స్వామివారి ఆలయ ప్రదక్షిణలు చేశారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండాల వెంకట్రావు, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు. జంగమదేవర అన్నదాన సమాజం అధ్యక్షుడు బదరి నారాయణరావు, ఉపాధ్యక్షుడు వేమూరి సుబ్బారావు, కార్యదర్శి పివి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి పెండాల సుబ్బారావు, కోశాధికారి ఉప్పాల వరదరాజులు సభ్యులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మరి చాలా పవిత్రమైనటువంటి దినం. ఎందుకంటే పౌర్ణమి శనివారం. ఈ రోజున మరి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతో శివ ముక్కోటి ఉత్సవం మరి గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా మరి నెరవేరుస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో మరి నంద్యాల, మార్కాపురం ఎన్నో చోట్ల నుంచి ఆ యొక్క జంగమదేవరులు ఇచ్చేసి ఆ శివుడి మీద భక్తితో ప్రేమతో వాళ్ళందరికీ భోజనం పెట్టి వస్త్రదానం చేస్తున్నాం ఈ సంస్థ తరఫున. ఇది లోక కళ్యాణార్థం జరుపుతున్నటువంటి కార్యక్రమం. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులు సుభిక్షంగా పంటలు పండాలనే భావంతో చేస్తున్నటువంటి ఈ యొక్క శివుడికి నైవేద్యం పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది. దీనికి ఇచ్చేసిన ప్రజలందరికీ, భక్తులకి మా జంగమదేవర అసోసియేషన్ తరఫున మరి సంఘం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వర జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున జంగమదేవర్లకు శివముక్కోటి సందర్భాన ఈరోజు ఆరుద్ర నక్షత్రం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున జంగమదేవర అన్నదాన సమాజం జంగమదేవర్లు అందరికీ కూడా వస్త్రదానము, అన్నదానము కార్యక్రమం చేస్తున్నాము. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ శివాలయం ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పి 50 మంది ప్రజలకి తెలియజేయాలి. గతంలో జరిగినట్టుగానే జంగమదేవర్లకి భోజనాలు పెట్టి వాళ్ళని సత్కరించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది అంతా కూడా మరి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే. దీనివల్ల ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే వీళ్ళంతా కమిటీ వాళ్ళు కష్టపడి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా మరి చాలా పుణ్య కార్యక్రమం. ఈ పుణ్య కార్యక్రమంలో అందరూ పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు చదువు అనేది నేరంగా పరిగణించే కాలంలో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను నెలకొల్పిన పోరాటశీలి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జయంతి సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాళి. తెనాలిలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర గానామృత మహోత్సవాలు. చివరి వారం వైభవంగా జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. కళ్యాణోత్సవంలో పాల్గొన్న 100 మందికి పైగా దంపతులు. పట్టణ బోసు రోడ్డులో 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.